ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ నో కామెంట్. కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తున్న సైలెంట్. కాళేశ్వరం ఫార్ములా రేస్ విచారణ నేపథ్యంలో మాత్రం హడావుడి. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారించాలి. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే దాని వెనుక ఉన్నదెవరో తెలియాలి. కేసును సిబిఐకి అప్పగించాలంటున్నారు బండి సంజయ్. అరే మీరు మనుషుల దున్నపోతుల ఏంద్రా నాయన, మీరు అసలు క్రిమినల్స్ లాగా ఆలోచించారు. అరే 40,000 ఫోన్లు ట్యాప్ చేయడం ఏంద్రా దరిద్రులారా. 40,000 ఫోన్లు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జడ్జిల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, మళ్ళీ ఈ దుర్మార్గులు జర్నలిస్టుల ఫోన్లు చేసిండ్రు. ఈ దుర్మార్గులు ఏం చేసిండ్రు, వాళ్ళ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. ఏకంగా కేసీఆర్ ఏం చేసిండు, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఫోన్లు కూడా ట్యాప్ చేయించిండంట. ఎవడు ఏ పని చేస్తున్నాడో మనకు తెలవాలి. ఇంత దుర్మార్గమా? వీళ్ళపైన దేశద్రోహం కేసు పెట్టి లోపలేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ ఇట్లనే సైలెంట్గా ఉంటే మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపైకారు ఒప్పందమే అనుకోవచ్చు. అంతే.